బడ్జెట్ సమావేశాల్లోని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆయా శాఖల కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని టీడీపీ ఎంపీలకు సూచించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని వీలైన ప్రతి సందర్భంలోనూ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తావించాలని నిర్దేశించారు. ప్రతి ఎంపీ పార్టీ కోసం సమయం కేటాయించాలని, విధిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, వ్యూహాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ఇంకా ఏం సాధించవచ్చనే అంశంపై నిరంతరం ఆలోచిస్తూ కేంద్రం నుంచి నిధులు సాధించాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పూర్వోదయ పథకం ద్వారా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం, నల్లమల సాగర్ ప్రాధాన్యాంశాలుగా తీసుకుని ప్రస్తావించాలని కోరారు. ఎంపీలంతా పొత్తు ధర్మం పాటించాలని సూచించారు. రాజధాని నిర్మాణం, పోలవరం సహా వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, దక్షిణ కోస్తా రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, పెండింగ్ లో ఉన్న విభజన హామీల అమలు, విద్య, వైద్యం, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల గురించి ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్ ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసే లక్ష్యంతో రాబోయే పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు జనసేన, బీజేపీ ఎంపీలను ఆహ్వానించాలని నిర్ణయించారు. టీడీపీ ఎప్పుడు పొత్తులో ఉన్నా కూటమి ఐక్యతను కాపాడుతుందని సీఎం అన్నారు. ఎక్కడా కూటమి లక్ష్యాలకు విఘాతం కలిగించి విమర్శలకు ఆస్కారం ఇవ్వొద్దని సూచించారు. శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా పూర్వోదయ స్కీమ్ కింద మనము తీసుకుని పూర్తి చేయాలి అని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. దాని గురించి బడ్జెట్ సమావేశాలు దాని గురించి మాట్లాడబోతా ఉన్నాం. నల్లమల సాగర్ దీని గురించి కూడా బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడబోతా ఉన్నాం. అత్యధికంగా దాదాపు 1,00,000 కోట్ల పైగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే లైన్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ ప్రాజెక్ట్స్ సాగుతా ఉన్నాయి. కాబట్టి దాని గురించి చర్చించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడతాం. అమరావతికి సంబంధించి బిల్లు ఏదైతే ఉందో దాని గురించి కూడా ఈ బడ్జెట్ సమావేశంలో ముందుకు తీసుకురాబోతా ఉన్నాం. ఏదైతే గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయో వాటిని మేము ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. కాబట్టి ఏ రాష్ట్రానికి కూడా దీనిపైన ఎటువంటి ఇబ్బంది కూడా ఉండకూడదు అనేది మా వైపు నుంచి మేము చెప్తా ఉన్నది. రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల విలువైన రైల్వే లైన్లు, జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇవి మరింత వేగంగా పూర్తయ్యేలా ఎంపీలు చొరవ చూపాలని చంద్రబాబు సూచించారు. పూర్వోదయ పథకంలో శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు ఉన్న నీటి ప్రాజెక్టుల్ని పెట్టించి వాటిని పూర్తి చేసేలా చూడాలన్నారు. రాయలసీమను ఉద్యాన పంటల హబ్ గా మార్చేలా అక్కడ 8 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యాన పంటల్ని భవిష్యత్తులో 40 లక్షల హెక్టార్లకు పెంచేందుకు నిధులు సాధించాలని నిర్దేశించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో లౌక్యంగా వ్యవహరించాలన్న సీఎం పోలవరానికి సంబంధించి తాజా అంచనాల్ని ఇప్పటికే కేంద్రానికి ఇచ్చామన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు R&R కు రావాల్సిన 12,000 కోట్లను రాబట్టాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన నీటి ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాలతో వివాదాలు అవసరం లేదన్నారు. నల్లమల సాగర్ వంటి అంశాలు పార్లమెంటులో ప్రత్యక్షంగా, పరోక్షంగానైనా ప్రస్తావనకు వస్తే ఏపీ వాదనలు గట్టిగా వినిపించాలని సూచించారు. రాష్ట్ర అంశాలపై అవగాహన కోసం ఫిబ్రవరిలో జరిగే కలెక్టర్ల సదస్సులో ఎంపీలంతా వర్చువల్ గా పాల్గొనాలని సీఎం ఆదేశించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరపడానికి ఎంపీలకు కొన్ని శాఖల్ని అప్పగించామని గుర్తు చేసిన సీఎం ఆయా శాఖల పరిధిలో రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి అవకాశాలు, సమస్యల పరిష్కారంపై ఎంపీలు దృష్టి సారించాలని నిర్దేశించారు. ఇచ్చాపురం నుంచి తడ వరకు 4 వరుసల రైల్వే ట్రాక్ వేసేలా చూడాలని ఆదేశించారు. ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లను పెద్ద ఎత్తున నిర్మించేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉందన్న సీఎం లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అలాంటివి ఏమైనా ఉంటే గుర్తించి నిధులు రాబట్టాలని సూచించారు. వైద్య రంగంలో రాష్ట్రం 2వ స్థానంలో ఉందన్న సీఎం పీపీపీ విధానంలో ఆసుపత్రుల నిర్మాణం చేపట్టేందుకు, VGF ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని తెలిపారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎంపీలతో దాదాపు గంట పాటు విడిగా సమావేశమయ్యారు. ఎంపీల పనితీరుపై కేంద్రం నుంచి వస్తున్న నివేదికలు బాగున్నా మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు జాతీయ స్థాయిలో ఎన్డీఏ చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు చేస్తే వాటికి మనము ధీటుగా జవాబివ్వాలని సూచించారు. ఈ బడ్జెట్ సమావేశాలు 2 విడతల్లో జరుగుతున్నందున విరామ సమయంలో ప్రతి ఎంపీతోనూ ముఖాముఖిగా మాట్లాడుతానన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏపీలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ జరుగుతోందన్న లోకేష్ దావోస్ పెట్టుబడుల సదస్సులో ఈ విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రస్తావించారని తెలిపారు.